చూసారా మనకు చింతాకు పప్పు అనేది ఎలా ఉందో. చూసేసారా ఇంత గట్టిగా ఉండాలి, పలచంగా చేసుకుంటే అంత రుచి ఉండదు. చూసారా చిక్కగా చూసారా ఎలా కాలుతున్నాయి మనకి చికెన్ పకోడా అనేది. కలర్ఫుల్గా ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్ మనకు చింతాకు పెసరపప్పు అనేది చూసారా ఎలా ఉందో. ఇదండి చింతాకు పెసరపప్పు చేసుకున్నాము, దాంట్లోకి చికెన్ పకోడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది ఏయూ ఫ్యామిలీ. ఈరోజు అయితే మనము చింత ఇగురు పెసరపప్పు అయితే చేయబోతున్నాము. చూసారా చింత ఇగురు పెసరపప్పు. వాటిలో కావాల్సిన పదార్థాలు టమోటా, ఎర్రగడ్డ, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవి తీసుకున్నాము. చింత ఇగురికి వచ్చి మనం దీంట్లో సన్న కొమ్మలు ఉంటాయి, అవన్నీ తీసేసుకొని శుభ్రంగా ఒలుచుకున్నాం. ఆకువారికి ఒలుచుకున్నాం, కొమ్మలు ఉంటాయి కదా ఆ కొమ్మల్ని తీసేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మొదటిగా మనము పెసరపప్పు అనేది వేసేసుకొని కడాయిలో దోరగా వేయించుకోవాలి. పెసరపప్పు మనం ముందుగా వేయించుకొని చేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మరీ మార్చకుండా లైట్గా ఫ్రై అయ్యేటట్టు చేసుకోవాలి. పెసరపప్పు చింత ఇగురు వేసుకుని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా మందికి కూడా ఇష్టం అండి ఆ రెసిపీ అనేది. మాకేమంత రొటీన్గా దొరకదు, బజార్కి వెళ్ళి తీసుకొచ్చుకుంటేనే మాకు చింత ఇగురు అనేది దొరుకుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా దోరగా వేయించుకోవాలి, మాడితే మళ్ళీ టేస్ట్ ఉండదు. చూసారా ఎంత లైట్గా ఫ్రై అయిందో. ఇదే విధంగా వేయించుకొని పప్పు కడుక్కోవాలి. మనము వాటర్ పోసేసుకొని. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం పప్పు కడుక్కొని ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టుకుందాం. నానబెట్టుకున్న తర్వాత గ్యాస్ మీద పెట్టుకొని తగినన్ని వాటర్ పోసుకోండి. మీకు పప్పు ఎంతవరకు వాటర్ పోసుకుంటే ఉడకతాయి అనుకున్నప్పుడు అన్ని వాటర్ అయితే తీసుకోండి. ఇప్పుడు మనం పప్పులో వేయాల్సిన పదార్థాలు ఏంటంటే, ఇదిగోండి ఫ్రెండ్స్, వీడియోలో చూపించినట్టు 5 టమాటాలు మీడియం సైజ్, చిన్నవి కాబట్టి 5 టమాటాలు వేసుకున్నాను. టమాటాలు ఎక్కువ వేసుకుంటే పప్పు టేస్ట్గా ఉంటుంది. ఆనియన్ అయితే 2 తీసుకున్నాను. 1.5 అయితే పప్పులో ఉడికేటప్పుడు వేస్తున్నాను. సగం ఆనియన్ వచ్చి తాలింపులో వేసుకుందాం. ఇదిగోండి వెల్లుల్లి ఒక 7-8 రెమ్మలు అయితే వేసుకుందాం, ఎందుకంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది పప్పు. 1 టేబుల్ స్పూన్ పసుపు. పచ్చిమిర్చి చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇవన్నీ వేసేస్తాను, ఎందుకంటే మాకు కారం ఎక్కువగా తింటాం కాబట్టి పచ్చిమిర్చి అనేది ఎక్కువ తీసుకుంటాం. కారం అనేది మీరు సరిపడినంత కారం అయితే తీసుకోండి. ఈ పచ్చిమిర్చి అంత కారం ఉండవు, అందుకని నేను ఎక్కువ వేస్తున్నాను. ఎన్ని కాయలు వేసినా కొంచెం కారం తక్కువగానే ఉంటాయి, అందుకని ఎక్కువ తీసుకుంటున్నాను. మీకు సరిపడినంత కారం అయితే తీసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం, ఎందుకంటే పప్పు తొందరగా ఉడికిపోతుంది, స్పైసీగా వచ్చేస్తుంది పప్పు అనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, పప్పు 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఉడికించుకున్న తర్వాత మనం చింత చిగురు వేసుకోవాలి. అంత ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకుందాం ఫ్రెండ్స్. పప్పు చూసారా ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు ఇంకా ఒక 5 నిమిషాలు ఉడికించుకొని మనం చింత చిగురు అనేది దీంట్లో వేసేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ఆకుని మనం బాగా నలుపుకోవాలి. చింత చిగురు అనేది ఇది పప్పులో వేసే ముందే నలుపుకోండి. ముందుగా నలుపు పెట్టుకుంటే నలుపు వచ్చేస్తుంది ఆకు అనేది. తొందరపడి మాత్రం ముందుగా నలుపు పెట్టుకోకండి, నలుపు వచ్చేస్తుంది. వేసే ముందు మాత్రమే నలుపుకోవాలి. ఈ విధంగా చూసారా, ఇలా మనం హ్యాండ్స్తో కలుపుకుంటేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. చింత చిగురు చూసారా, కొంచెం పప్పు ఉడికిన తర్వాతే మనము చింత చిగురు అనేది ఇలా నలుపుకొని కడుక్కొని శుభ్రంగా నలుపుకొని, చూడండి బాగా అయితే నలిపాను.
వేసేసుకుందాం. మెత్తగా నలుపుకుని పొడిలా చేసుకుని వేసేసుకున్నాం ఫ్రెండ్స్. కలుపుకుందాం. పప్పు ఉడికింది కదా, ముందుగా వేసుకుంటే అది పులుపు కదా, అందుకే పప్పు ఉడకదని మనం కొంచెం పప్పు ఉడికిన తర్వాతే చింతగిరి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు అయితే వేసుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెమే వేసాను నేను చింతపండు, ఎక్కువైతే మళ్ళీ పులుపు వచ్చేస్తుందని. ఒకసారి కలుపుకొని బాగా మెత్తగా ఉడికించుకున్నాం. ఆయిల్ తాలింపు సరిపినంత ఆయిల్ వేసుకున్నాం. ఆవాలు, జీలకర్ర, రెండు ఎండుమిర్చి, రెండు రెమ్మల కరివేపాకు, ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం ఇంగువ, వేసేసుకున్నాం పప్పులో. చూసారా మనకు చింతాకు పప్పు అనేది ఎలా ఉందో. చూసేసారా, ఇంతే గట్టిగా ఉండాలి, పలచంగా చేసుకుంటే అంత రుచి ఉండదు. చూసారా, చిక్కగా చేసుకోండి. ఫ్రెండ్స్, మనకు చింతాకు పప్పు అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియోని పూర్తి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, చికెన్ పకోడాకి రెడీ చేసుకున్నాం. కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒకసారి మ్యారినేట్ చేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో కొంచెం కార్న్ పౌడర్ వేసుకుందాం. క్రిస్పీగా ఉండేదానికోసం కార్న్ పౌడర్ వేసుకుంటాం. ఒకసారి మళ్ళీ మ్యారినేట్ చేసుకుందాం. కొంచెం పెరుగు, కొంచెం గరం మసాలా పొడి,
కొంచెం నిమ్మరసం, సగం దబ్బ. మళ్ళీ బాగా మ్యారినేట్ చేసుకొని చికెన్ని ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఫ్రెండ్స్, చికెన్ పకోడా వేస్తున్నాం చూడండి. చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాం. ఇలా ఉంటేనే స్పైసీగా క్రిస్పీగా ఉంటుంది చికెన్ పకోడా అనేది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. అది మాత్రం మర్చిపోవద్దు. హైలో కానీ ఉండిచ్చారంటే మనకు చికెన్ పకోడా అనేది మాడిపోతుంది. లో ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకే మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎలా కాలుతున్నాయి మన చికెన్ పకోడా అనేది. కలర్ఫుల్గా ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకు చింతాకు పెసరపప్పు అనేది చూసారా ఎలా ఉందో. ఇదండి చింతాకు పెసరపప్పు చేసుకున్నాము. దాంట్లోకి చికెన్ పకోడా నంచుకునే దానికి చికెన్ పకోడా చేసుకున్నాము. చాలా బాగుంది. టేస్ట్ అయితే చేశాను. చికెన్ పకోడాగా టేస్ట్ చేశాను. భలే ఉందండి. ఎందుకు ఆలస్యం, తినేస్తాం.